ఏప్రిల్ 13 ఇజ్రాయెల్పై ఇరాన్ నిప్పుల వర్షాన్ని కురిపించింది. ఒక్కసారిగా 300కు పైగా క్షిపణులు డ్రోన్లతో దాడి చేసి అగ్రదేశం అమెరికాను సైతం హడలెత్తించింది. భయంకరంగా దూసుకొస్తున్న రాక్షస బాంబులను ఎదుర్కోవడానికి ఎలా అంటూ ఆందోళనకు గురైంది. 50 క్షిపణులను అమెరికా, యూకే అడ్డుకోగలవు, కానీ అన్నింటినీ ఒకేసారి అడ్డుకోవడమే వారి భయానికి కారణం. అయితే అప్పటికప్పుడు జోర్డాన్, సౌదీ అరేబియాను రంగంలోకి దింపింది. ఆ రెండు దేశాలు ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకున్నాయి. ఇరాన్ గండం నుంచి ఇజ్రాయెల్ను గట్టెక్కించాయి. ఈ దాడే అమెరికాను, ఇజ్రాయెల్ను పునరాలోచనల్లో పడేసింది. 18న ఇరాన్పై ఇజ్రాయెల్ నామమాత్ర దాడికే పరిమితమైంది. ఈ దాడిపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరాన్ మాత్రం 2 డ్రోన్లను కూల్చినట్లుగా తెలిపింది. నిజంగానే ఇరాన్ పవర్ఫుల్ కంట్రీ అని ఇజ్రాయెల్ నమ్ముతోందా? అసలు ఆయుధాలు వేరే ఉన్నాయని ఇరాన్ చెబుతున్నది నిజమేనా? ఇరాన్ వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి? వాచ్ ది స్టోరీ. ఇజ్రాయెల్ పై దాడితో అమెరికాను ఇరాన్ భయపెట్టిందా? ఇరాన్ నిజంగానే పవర్ఫుల్ కంట్రీనా? ఇరాన్ దాచి ఉంచిన సీక్రెట్ వెపన్స్ ఏవి? ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం జరుగుతుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. 2 రోజుల క్రితం ఇరాన్లోని ఇస్ఫహాన్ పై రహస్య వైమానిక దాడి జరిగింది. ఇది ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా చేసింది. ఇస్ఫహాన్ దాడిపై ఇరు దేశాలు ప్రస్తుతం మౌనంగా ఉన్నాయి. అయితే ఇది తుఫాన్కు ముందు ఉన్న ప్రశాంతతగానే కొందరు పేర్కొంటున్నారు. లేదంటే ఇజ్రాయెల్పై ఇరాన్ వ్యూహాత్మక డేంజరస్ గేమ్ ఆడుతోందా? లేదంటే ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాశ్చాత్య దేశాలు ఒత్తిడి చేశాయా అన్న అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఇరాన్ యుద్ధాన్ని ఎదుర్కోగలదా? ఇరాన్ ఎంత శక్తివంతమైంది? అయితే తమ వద్ద ఉన్న డెడ్లీ ఆయుధాలను ఇరాన్ దాచి ఉంచినట్టు ఆ దేశ మీడియా నివేదిస్తోంది. ఏప్రిల్ 13న ఇరాన్ తన వద్ద ఉన్న శక్తివంతమైన డేంజరస్ డ్రోన్లను, క్షిపణులను వినియోగించలేదట. ఏప్రిల్ 13న ఇరాన్ ఉపయోగించిన ఆయుధాలేంటో ఒక్కసారి చూద్దాం. ఇరాన్ 3 దశల్లో ఇజ్రాయెల్పై దాడులకు దిగింది. ముందుగా మొదటి దశలో ఇరాన్ షాహెద్ 136 కామికాజీ డ్రోన్లను ప్రయోగించింది. ఇవి గంటకు 185 కిలోమీటర్ల వేగంతో లక్ష్యం వైపు దూసుకువెళ్తాయి. 2000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి. బాగా శబ్దం చేసే ఈ డ్రోన్లు సులభంగా లక్ష్యాన్ని చేరుకుంటాయి. నిజానికి ఈ డ్రోన్లను ఇజ్రాయెల్ దళాల దృష్టిని మరల్చేందుకే ఇరాన్ ప్రయోగించినట్టు తెలుస్తోంది. ముందుగా కామికాజ్ డ్రోన్లను ప్రయోగిస్తే ఇజ్రాయెల్ వాటిని కూల్చేందుకు యత్నిస్తోంది. సో అప్పుడు అసలైన ఆయుధాలను ప్రయోగించాలని ఎత్తుగడ వేసింది. 2వ దశలో లాంగ్ రేంజ్కి చెందిన పావే క్షిపణులను ప్రయోగించింది. ఈ క్షిపణులు 1000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలవు. ఈ క్షిపణులు గంటకు 700 నుంచి 900 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్తాయి. 3వ దశలో బాలిస్టిక్ మిసైళ్లను ఇరాన్ ప్రయోగించింది. బాలిస్టిక్ మిసైళ్లలో సూక్ష్మ మందుగుండు సామాగ్రి ఉన్నట్టు నివేదికలు వెల్లడించాయి. బాలిస్టిక్ మిసైళ్లను అడ్డుకోవడం చాలా కష్టం. అమెరికా, యూకే, ఇజ్రాయెల్ దేశాలు కలిసి డ్రోన్లు, క్షిపణులను అడ్డుకున్నాయి. అయితే ఈ డ్రోన్లు, మిసైళ్లు కొత్తవి కావు, పాత ఆయుధాలే. ఈ విషయం ఇజ్రాయెల్, అమెరికాకు కూడా తెలుసు. షాహెద్ కామికాజీ డ్రోన్లను తెహ్రాన్ పంపింది. కానీ అత్యాధునిక డెడ్లీ డ్రోన్ షాహెద్ 238ని ఉపయోగించలేదు. ఈ డ్రోన్లు గంటకు 500 నుంచి 800 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్తాయి. వాస్తవానికి ఇవి స్టెల్త్ డ్రోన్లు, అంటే వాటిని ఇతర దేశాల రేడార్లు గుర్తించలేవు. ఈ డ్రోన్లను ఇజ్రాయెల్, పాశ్చాత్య మిత్ర దేశాలకు తెలియకుండా తెహ్రాన్ దాచి ఉంచింది. పావే క్షిపణులు కూడా ఉత్తమమైనవి కావు. పశ్చిమాసియాలోనే అత్యంత వైవిధ్యమైన బాలిస్టిక్ క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నాయి. ఉదాహరణకు సెజల్తో పాటు కోరం షహార్, ఖైబర్ షక్రాన్ 2 అనే అధునాతన క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నాయి. ఏప్రిల్ 13న ఇరాన్ ఈ తరహా డెడ్లీ ఆయుధాలను వాడలేదు. ఇరాన్ తన వద్ద ఉన్న డెడ్లీ ఆయుధాల సామర్థ్యం అమెరికా మిత్రదేశాలకు తెలియకుండా దాస్తోంది. అయితే ఈ ఆయుధాలన్నీ ఇక్కడ ఇరాన్ దాచింది. అంటే లోతైన భూగర్భ సౌకర్యంతో ఇరాన్ దాచినట్టు నివేదికలు చెప్తున్నాయి. ఈ ప్రాంతాలను గుర్తించడం, వాటిని నాశనం చేయటం చాలా కష్టమైన విషయమని నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ ఇజ్రాయెల్, అమెరికాతో పూర్తిస్థాయి యుద్ధం వస్తే వాటిని వాడాలని యోచిస్తున్నట్టు ఇరాన్ మీడియాలో నివేదికలు వెలువడ్డాయి. అయితే నిజంగా యుద్ధం ముప్పు పొంచి ఉందా అంటే ఏప్రిల్ 1న జరిగే పరిణామాలతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. 1న సిరియా రాజధాని డమాస్కస్లోని ఇరాన్ కాన్సులేట్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడికి ఏప్రిల్ 13న ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. దీనికి ఈ నెల 18న ఇరాన్లోని ఇస్ఫహాన్ మిలిటరీ బేస్పై డ్రోన్లతో దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ఇస్ఫహాన్ దాడికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఇప్పుడు ఇరాన్ వంతొచ్చింది. ఇరాన్ తీవ్రంగా స్పందిస్తుందా అంటే ఇరాన్ ఇప్పటివరకు సైలెంట్గా ఉంది. ఇప్పుడిప్పుడే ఇస్ఫహాన్ దాడిపై ప్రకటనలు వస్తున్నాయి. ఇస్ఫహాన్లోని 3 డ్రోన్లను కూల్చేసినట్టు ఇరాన్ వెల్లడించింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎలాంటి నష్టం వాటిల్లింది అన్నది కూడా ఇజ్రాయెల్ వెల్లడించలేదు.
ఇస్ఫహాన్లోని అణు కేంద్రం సురక్షితంగా ఉందని అమెరికా చెప్తోంది. కానీ ఇరాన్పై దాడి జరిగిందని అమెరికా అధికారులు చెప్తున్నారు. ఇస్ఫహాన్ మిలిటరీ స్థావరంపై కనీసం ఒక క్షిపణి దాడి చేసినట్టు అమెరికా చెప్తోంది. అంటే ఇజ్రాయెల్ క్షిపణి ఇరాన్పై దాడి చేసింది. యుద్ధ విమానం నుంచి క్షిపణిని ప్రయోగించినట్టు సమాచారం. యుద్ధ విమానం ఇరాన్ గగనతలానికి దూరంగా ఉన్నట్టు నివేదికలు వచ్చాయి. జోర్డాన్ గగనతలంలోకి కూడా ప్రవేశించలేదని తెలుస్తోంది. ఇవన్నీ పాశ్చాత్య మీడియాలో వచ్చిన కథనాలు మాత్రమే. కానీ ఇరాన్ మాత్రం అలాంటి దాడి జరగలేదని వెల్లడించింది. రష్యాకు చెందిన S-300 క్షిపణి వ్యవస్థ లక్ష్యంగా దాడి చేసినట్టు పాశ్చాత్య మీడియా నివేదించింది. ఇస్ఫహాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో S-300 క్షిపణి వ్యవస్థ ఉన్నట్లు ఇరాన్ చెప్తోంది. S-300 క్షిపణి వ్యవస్థ రేడార్ దెబ్బతిన్నట్టు BBC నివేదించింది. S-300 వ్యవస్థ క్షిపణి లాంచర్లు చెక్కు చెదరలేదని అమెరికా చెప్తోంది. 2016లో రష్యా నుంచి S-300 క్షిపణి వ్యవస్థలను ఇరాన్ దిగుమతి చేసుకుంది. ఇరాన్ మీడియా మాత్రం సీక్రెట్ వెపన్ గురించి పదే పదే ప్రస్తావిస్తోంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్పు IRGC సీక్రెట్ వెపన్ ని దాచిపెట్టినట్టు వివరిస్తున్నాయి. అయితే ఇరాన్ను ప్రపంచ దేశాలు సీరియస్గా పరిగణిస్తాయా? వ్యూహాత్మక ముప్పు ఆటలను ఆడటంలో ఇరాన్కు మించిన దేశం లేదు. ఈ విషయం ప్రపంచ దేశాలకు బాగా తెలుసు. నిజానికి ఏప్రిల్ 13న ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన దాడి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ని కలవరానికి గురి చేసిందని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేషనల్ సెక్యూరిటీ బృందం వైట్ హౌస్లోని సిట్యుయేషన్ రూమ్లో సమావేశమయ్యారు. ఇరాన్ బాంబులు ఇజ్రాయెల్ వైపు దూసుకురావటాన్ని వారు గమనించారు. వాటిని ఇజ్రాయెల్ మిత్రదేశాలు అడ్డుకోగలవా అని అమెరికన్ అధికారులు భయపడినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొంది. అసలు ఎందుకు అమెరికన్ అధికారులు భయపడ్డారు అంటే డ్రోన్లు, క్రూయిజ్, బాలిస్టిక్ మిసైళ్లు ఒకేసారి వందల సంఖ్యలో దూసుకురావటం మునుపెన్నడూ అమెరికన్లు చూడలేదు. ఒకేసారి వస్తే 50 బాలిస్టిక్ మిసైళ్లని అమెరికన్లు భావించారట. కానీ వారు ఎదుర్కొన్నది 170 డ్రోన్లు, 30 క్రూయిజ్, 120 బాలిస్టిక్ మిసైళ్లు. ముందు మాత్రం అన్నింటినీ ఎదుర్కోవటం సాధ్యమేనా అని వైట్ హౌస్ ఆందోళనకు గురైంది. నిజానికి వాటన్నింటినీ అడ్డుకోవటం అమెరికా, UK, ఇజ్రాయెల్కు అసాధ్యం. అందుకే సౌదీ అరేబియా, జోర్డాన్ దేశాలను రంగంలోకి దించారు. ఆయా దేశాల గగనతలాల మీదుగా వచ్చే క్షిపణులను అడ్డుకోవాలని సూచించారు. దీంతో అమెరికన్ల పని సులువైంది. లేదంటే ఇజ్రాయెల్ ఒక్కటే వాటిని ఎదుర్కోవటం కష్టమేనన్న అభిప్రాయం నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే సాధారణ ఆయుధాలతోనే అమెరికాకు, ఇజ్రాయెల్కు చెమటలు పట్టించిన ఇరాన్ అసలైన సీక్రెట్ వెపన్స్ బయటికి తీస్తే పరిస్థితి ఎంత డెడ్లీగా ఉంటుందో ఇట్టే ఊహించొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్, అమెరికా ఇస్ఫహాన్ దాడి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. ఉద్రిక్తతలను పెంచకుండా ఇజ్రాయెల్ సింపుల్ దాడికే పరిమితమైంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఇరాన్తో ఉద్రిక్తతలను తగ్గించడానికి మొగ్గు చూపారు. ఇరాన్ రెచ్చగొడితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని అమెరికా అంచనా వేస్తోంది. కానీ ఇరాన్ వద్ద ఉన్న సీక్రెట్ వెపన్ మాత్రం అణుబాంబు కాదని మరేదో అని ఆ దేశ మీడియా చెప్తోంది. అయితే ఇజ్రాయెల్, అమెరికాను బెదిరించేందుకు ఈ సీక్రెట్ వెపన్ గేమ్ని ఇరాన్ ఆడుతోందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు?